जय सद्गुरुनाथ महाराज की जय। जय सद्गुरुनाथ महाराज की जय। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अचल गुरु माता जी श्रीमती सेवा सूर्यकांत मामा समेत अचल गुरु जी श्री वेंकटदासार्य सद्गुरु महाराज की जय। सद्गुण प्रकाशांब श्रीमती सेवा विजयलक्ष्मी समेत गुरु कर्णानंद कालिदासार्य सद्गुरु महाराज की जय। अपना अपना सद्गुरु महाराज की जय। చాలా సంతోషం అయినారా చాలా సమయం అయింది, 3 అయింది. ఎవరైనా ఇంకా భోజనాలు పడిపోయారేమో చూడండి. ఆయన ఉంటే అవన్నీ క్లీన్ చేయించేద్దాం. అందువల్ల ఎవరైనా ఉంటే భోజనం చేసి వచ్చేయమ్మా. పూర్ణానంద పైడికొండ ఆర్య సద్గురు మహారాజుకి చాలా సంతోషం. మరి నిశ్శబ్దో బ్రహ్మ ఉచ్యతే అన్నారు. నిశ్శబ్దో బ్రహ్మ ఉచ్యతే అన్నారు. నిశ్శబ్దంగా ఉంటే నీవే బ్రహ్మాన్ని. ఎందుకనంటే మాట లేనట్టి బయలందున మాట కలిగినట్టుట వినుట మాయ కదయ్యా. మాటే మాయ అయితే మాట్లాడడం మానుకుందాం. మాటే మాయ అనేది మనకు తెలుసు. ఎందుకని మాట్లాడేది ఎరికే కాబట్టి. మరి ఎరిక అనేది మాయ అయినప్పుడు మాట్లాడకూడదు కదా. మాట్లాడినప్పుడు ఏమవుతాం? మనం బ్రహ్మస్వరూపం అవుతాం. ఎందుకు బ్రహ్మస్వరూపం? నువ్వు వచ్చింది దాని నుంచి కాబట్టి. బ్రహ్మము, అవ్యక్తము, వ్యక్తము, మహత్తు, మహదహంకారము, పంచ తన్మాత్రలు, పంచభూతాలు, ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ, పృథ్వీ నుంచి ఓషధులు, ఓషధుల నుంచి అన్నము, అన్నము నుంచి సకలాది జీవరాశులు పుట్టినాయి. అంటే ఈ జీవరాశుల యొక్క మొదటి స్వభావం ఏంటి? బ్రహ్మము. మరి మనం బ్రహ్మస్వరూపంగా ఉండాలంటే నిశ్శబ్దంగా ఉండాలి. మరి నిశ్శబ్దంగా ఉండాలంటే మాట్లాడకూడదు కదా. మరి మనం మాట్లాడుతూనే ఉన్నాం కదా సభలు పెట్టుకొని. మరి ఏ రకంగా దీని అంతరార్థం తీసుకోవాలని అంటే శ్రీకృష్ణుడు అస్ఖలిత బ్రహ్మచారి. ఎనమండగర భార్యలు ఉన్నారు. ప్రద్యుమ్నుడు అని, సాంబుడు అని కొడుకులు పుట్టారు. సంసారం చేశాడు. అయినా ఆయన అస్ఖలిత బ్రహ్మచారి. ఎట్లా అవుతుంది అది? ఎట్లా కాదు? పిల్లలు పుట్టినోళ్ళు, సంసారం చేసినోడికి ఇదే మాటని సత్యమామ అడిగింది ఒకసారి. ఓహో అలాగా, అయితే నీకు తెలియజెప్తాను చూడని. అక్కడ సాందీపుల వారు, మా గురువుల వారు ఉన్నారు కదా, ఆ అరణ్యంలో తపస్సు చేసుకుంటూ ఉంటున్నాడు. ఆయనకి మీ యనమాండకులు కలిసి ఆహార పదార్థాలు తీసుకుని వెళ్ళమని చెప్పాడు. వీళ్ళు తీసుకుని వెళ్తుంటే మధ్యలో ఒక ఏరు ఉంటుంది. మరి దాన్ని ఎలా దాటాలి స్వామి అని అడుగుతాడు. శ్రీకృష్ణుడు అస్ఖలిత బ్రహ్మచారి మా భర్త అయినట్లయితే దారి మన అడగండి ఇస్తుందన్నాడు. ఇది ఎక్కడ గొడవ? ఇప్పుడు ఆడవాళ్ళు అయితే తిరిగేసి కొడతారు తెలియదు. కానీ వాళ్ళు మహాపతివ్రతలు కాబట్టి నమ్మి ఏం చేశారు? అట్లాగే అన్నారు. మా శ్రీకృష్ణుడు అస్ఖలిత బ్రహ్మచారి దారిచ్చింది. వీళ్ళు గురుగారి దగ్గరికి వెళ్ళిపోయారు. ఈ యనమాండకులు తీసుకెళ్ళిన ఆహార పదార్థాలను తినేసి, మహానుభావ ఇప్పుడు మేము ఎలా వెళ్ళాలి, ఆ నది ఎలా దాటాలని అడిగితే గురువు గారు నిత్య ఉపాస్య అయినట్లయితే దారి ఇవ్వుగాక అని అడగమన్నారట. ఇప్పుడే కదా మా ఎదురుగుండగా ఈయన తిన్నాడు. ఈ నిత్య ఉపాస్య దీని కూడా అని అడగాలా అని అనుకున్నారు. కానీ పైకి అనరు. మరి అదే విధంగా వీళ్ళు దాటి వచ్చేసారు. వచ్చిన మళ్ళీ సత్యభామ అడిగింది, ఆయన ఎలా నిత్య ఉపాస అయ్యాడు, నీవెలాగా అస్ఖలిత బ్రహ్మచారి అయ్యేవాడు అని అంటే సమయం వచ్చిన వాళ్ళు చెప్తానన్న. ఒక రాజుగారు విందుకు పిలిచారు వీళ్ళందరినీ. వెళ్ళారు. వెళ్ళిన తర్వాత శ్రీకృష్ణుడు చెప్పాడు అక్కడ రాణులకి, మా సత్యభామాదేవిని తీసుకెళ్ళి గదిలో కూర్చోబెట్టి ఆహార పదార్థాలన్నీ పెట్టండి అని ఒక ఉపాయం చెప్పాడు. ఈవిని తీసుకెళ్ళి గదిలో కూర్చోబెట్టారు. మరి అమ్మ నీకు పెట్టిన ఆహార పదార్థాలన్నీ తినాలి. తిన్న తర్వాత ఏ పదార్థాలు నువ్వు తిన్నావు, ఏమి ఏ రుచిగా ఉన్నాయి, ఇవన్నీ నాకు చెప్పాలన్నా. ఓ అదెంత పని అన్నది ఆవిడ. అలా కాదు, మరి ఆ పైన చూడు, వెంట్రుకంత వాసి తాడుతోటి
ఒక కత్తిని కట్టాం. నీవు ఆ కత్తి వంకే చూసుకుంటూ ఈ ఆహార పదార్థాలన్నీ తినాలి. ఏ మాత్రం నీ దృష్టి కత్తి పెంచి మలిచిందా, కత్తి వచ్చి నీ మీద పడుతుంది, నీ పేక తెగుతుంది. మరి చూసుకోమని, ఓహో ఎంత పరీక్ష పెట్టారు వీళ్ళు అని ఇప్పుడు ఏం చేస్తుందా, కత్తి వంకే చూసుకుంటూ అన్ని పదార్థాలన్నీ తినేసి అయిపోయిన తర్వాత వాళ్ళు వచ్చారు. శ్రీకృష్ణుడు నడిపిస్తున్నాడు ఇదంతా. అమ్మ ఏమేం తిన్నావు? ఏమో ఏం తిన్నానో నాకేం తెలుసు. అరే ఎలా ఉన్నాయి? ఏమో నాకేంటి. అదే తినలేదా? తిన్నాను. తినలేదంటే తిన్నాను. మరి తిన్నప్పుడు చెప్పాలి కదా. నా దృష్టి అంతా ఎక్కడుందమ్మా బాబు తండ్రి, నా దృష్టి అంతా కత్తి మీదే ఉంది. ఏం తిన్నానో ఏం చేశానో నాకే తెలియదు. ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే, మాట లేనట్టు బయలందన అన్నప్పుడు మనం నిశ్శబ్దంగా ఉంటే, మరి బ్రహ్మస్వరూపం అన్నప్పుడు నిశ్శబ్దంగా ఉండే గురు శిష్యులు బోధ ఎలా చెప్పుకోగలరు? ఇప్పుడు ఇంత సభ నడిచినందుకే కదా పెద్దలు ఈ విషయాలన్నీ బయటకు వచ్చి మనకి జ్ఞానం అనేది వచ్చింది. అంటే ఇవన్నీ చేస్తున్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిపూర్ణ గురువులు ఏం చేస్తారంటే, ఆ దృష్టి అంతా ఆవిడ కత్తి మీద పెట్టి తిన్నట్లు లోక వ్యవహారాలు ఎన్ని చేస్తున్నా ఈ ఎరుక లేని దేశమా, దీనికి మూలం లేదు, నేను కళలో పుట్టినట్టు వచ్చానే కానీ ఇది నిజము కాదు, ఇదంతా కళ. చెప్పారు కదా పెద్దలు, ఇదంతా కలసుమా అనేటువంటి విషయంలోనే ఆ కృష్ణుడు అస్కలిత బ్రహ్మచారి అయ్యాడు. ఆయనేమో నిత్య ఉపాస అయ్యాడు. ఇక్కడ అచుల గురువులు కూడా పరిపూర్ణులు అయ్యి ఉంటారు ఎప్పుడు ఈ రకంగా ప్రవర్తన చేసినప్పుడు. అంతేగాని నేనేదో పెద్ద గురువుని ఇందాక ఆయన అన్నాడు, అసలు బోధాచార్య పెంపెళ్ళ గడ్డి కేంద్ర రాష్ట్ర సమాజం అధ్యక్షుడు అన్నారు. ఎవరు అధ్యక్షుడు? నేను కలలో లాంటి నేను పుట్టనే లేదన్నప్పుడు నామకాహం వ్యవహరించుకుంటుంటాం. ఇక్కడ వచ్చి గురువులను కూర్చున్న వాళ్ళందరూ నామకాహం వ్యవహరించుకుంటున్నాం. కానీ ఇక్కడ ఎలా ఉండాలి? ఎప్పటికీ నేను పుట్టనే లేదు, కళ్ళలో దోషులు లాంటి వాడిని, అంతే, ఏమీ లేదు. ఎందుకని ఇక్కడ భాగవత కృష్ణ దేశ కేంద్రులు కూడా కందార్థం ఇచ్చారు. ధ్వని మొదలు తన్మాత్రలు కనుగొనగా లేశమైనా కనిపించని చోటును బట్ట బయలుగా కానీ, బట్ట బయలు అంటే పరిపూర్ణం. ఎలా ఉంటుందంటే అది ధ్వని మొదలగు అంటే శబ్ద స్పర్శ రూప రస గంధాలు ఉండవు, అది పరిపూర్ణంగా ఉండవు. మరి మన అందరికీ ఉన్నాయి కదా, శబ్దం ఉంది, స్పర్శ ఉంది, రూపం ఉంది, రసం ఉంది, గంధం ఉంది. మరి ఇవన్నీ ఉన్నప్పుడు మనం పరిపూర్ణం ఎలా అవుతాం? వీటిని వాడుకుంటున్నా మన పరిపూర్ణమే. ఎందుకంటే ఇక్కడ శబ్దం చేయకపోతే కుదరదు, తినకపోతే కుదరదు, గురి శిష్యులు బోధ చెప్పుకోవాలి, శరీరం నిలబడి తినాలి. ఇవన్నీ చేస్తున్నా ఇక్కడ పరిపూర్ణంగానే ఉండాలని అంటే మళ్ళీ అదే స్థితి. ఇది పుట్టనే లేదు, 3 మంత్రాల్లో రహస్యాన్ని, ఇది పుట్టనే లేదు, నేను మూలమే లేదు, నేను కళలో దోషులు లాంటి, ఇదంతా ఒక కళ అంతే. ఈ కళ ఉందనుకుంటున్నాను, భ్రాంతి రహితమే అసలు గురు సాంప్రదాయము. చక్కగా ఇంత మించి చాలు చెప్పుకునేది. జై సద్గురునాథ్ మహారాజుకి.